ఈరోజు 39వ వార్డులో మా ఎమ్మెల్యే గడప గడపకు వచ్చినప్పుడు ఆయన చూసి రోడ్ల కోసమని ఒక 20 లక్షలు పెట్టినాడు. 7 లక్షలు రోడ్లు వేసినాము అంజమాన్కి ఇదంతా. మళ్ళీ తర్వాత సరిపోలేదని మళ్ళీ ఒక 5 లక్షలు పెట్టేసాము, 25 లక్షలు. పైప్ లైన్కు ఒక 15 లక్షలు. మొత్తం మా వార్డులో అయితే ఇప్పటి వరకు 4 లక్షలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఈ వర్కులు జరిగినాయి. మా వార్డులో అయితే కొంచెం బాగుంది. కొన్ని ఆడైనా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అవి కూడా కంప్లీట్ చేస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దానికి మేము మా వార్డు తరఫున అందరం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 9వ వార్డు నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మా కమిషనర్ అక్క కూడా వచ్చింది ఇక్కడికి, మా పుణ్య శాఖ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న గడప గడప ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు బాగా చాలా ఇబ్బందిగా ఉందన్న అని చూసినాడు. 20 లక్షలు వార్డుకు శాంక్షన్ చేసినాడు. అవి చాలా అన్న అంటే 5 లక్షలు కూడా ఇంకా ఎక్కువ చేయించినారు. ఇంకా పైప్ లైన్లు కూడా ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా కరంగా ఉందంటే 15 లక్షలు దానికి కూడా శాంక్షన్ చేసినారు అన్నోళ్ళు. మాకు ఇక్కడ వార్డుకు అన్ని కార్యక్రమాలు నిలబడి అన్న ఎవరు పోయినా కూడా చిన్నపిల్లలు మా వార్డు తరఫున పోయినా కూడా అన్నోళ్ళు అన్ని దానిలకు పలికి బాగా చేస్తున్నారు. మా నంద్యాల జిల్లా చేసినాక మాకు బాగా కార్యక్రమాలు అన్నీ ఇంకా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మా బున్ని శాఖ కూడా అన్ని దానిలకు చూసుకొని వార్డు ఈ రోజు ఆ రోజు అనకుండా పాపం కష్టపడి వాళ్ళు వార్డుకు తిరుగుతున్నారు. అన్న వాళ్ళు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళా మా ఎమ్మెల్యే రవణ్యకి సీట్ ఇచ్చి మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాను. అన్న వాళ్లకు, అక్క నాగినక్క వాళ్లకు, పెద్ద శిల్పామోహన్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కోచా బ్రహ్మానందరెడ్డి అన్న గారికి, ఇషాన్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గారు 39వ వార్డుకు ఇచ్చేసినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలతో పాటు గౌరవ కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారికి వార్డు సమస్యలను వివరించడం జరిగింది. దాన్ని వెంటనే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ సీసీ రోడ్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా అదనపుగా సాధారణ నిధుల కింద దగ్గర 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు అది కంప్లీట్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజలందరితో కలిసి ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 42 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి వేగవంతమయ్యి ఈరోజు వేగంగా అభివృద్ధి ఏంటో అనేది నంద్యాల ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి రాబోయే కాలంలో కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీ అందరి చెల్లెలు దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా. ఈరోజు నంద్యాల అభివృద్ధిలో భాగంగా 42 వార్డులో గౌరవ ఎంపీ గారి నిధులతో దాదాపు 41 లక్షల రూపాయలతో జమునా పరమేశ్వరికి కావలసిన రోడ్డు ఈరోజే ఓపెన్ చేయడం కూడా జరిగింది. అది ఇంతకుముందు తెలిసిన టెంపుల్కు పోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉండింది, ఎంత కచ్చా రోడ్డు ఉండడంతో ఎంత ఇబ్బందిగా ఉండింది మనకందరికీ తెలిసిన విషయమే. నంద్యాలను సుందరీకరణ చేయాలి, ఎంతో బ్యూటిఫుల్గా చేయాలని ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అడిగి ఎంపీ గారు వెంటనే స్పందించి 41 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని మంచి రోడ్డు వేయడం వల్ల అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. సో అంత మంచి కార్యక్రమం చేసినందుకు, దానికి నిధులు ఇచ్చినందుకు ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే గడప గడపలో భాగంగా 39వ వార్డులో దాదాపు 20 లక్షల రూపాయలు సరిపోవు అంటే చిన్న రోడ్లకు కాబట్టి 4.8 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ కింద తీసుకొని 24.8 లక్షల రూపాయలతో ఈ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వాలు ఏ రకంగా డెవలప్ చేశాయి, మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఏ రకంగా డెవలప్ చేసింది అనేది ప్రతి వార్డులో ప్రతి వీధిలో పోయి చూస్తే క్లియర్గా తెలుస్తూ ఉంది. కేవలం ఎక్కడో ఏసీలలో కూర్చొని వాట్సాప్లలో దాంట్లో చెప్పడం తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. మేమైతే వాట్సాప్లు పచ్చ మీడియాను నమ్ముకోలేదు, ప్రజల్నే నమ్ముకున్నాము, అభివృద్ధినే నమ్ముకున్నాము. దానికోసమే మేము ఫీల్డ్లో ప్రతి సందులో ఉంటా ఉన్నాము. ఈరోజు పండు ఇంతకుముందు కౌన్సిల్లో హైయెస్ట్ మెజారిటీ కూడా వచ్చింది, ప్రజలు ఆ రకంగా ఆశీర్వదించారు. అయినా మేము ప్రతి ఒక్క వార్డును కూడా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉన్నాము.
ప్రతి చిన్న ఇబ్బందిని కూడా మేము దగ్గరుండి చేసుకుంటా ఉంటాము. కాబట్టి ప్రజలు మరొక్కసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక్కసారి అభివృద్ధి పథంలో జగనన్న ప్రభుత్వాన్ని నిలవాలని చెప్పేసి కోరుతున్నాం. పట్టణానికి సంబంధించి 42వ వార్డులో తుమ్మిల పరమేశ్వరి ప్రభుత్వం దగ్గర దాదాపు 42 లక్షలతోటి నూతన సీసీ రోడ్డు ఎంపీ గారి సహకారంతో చేపట్టడం జరిగింది. లాడ్జ్లో ఆయన సహకరించి మన నంద్యాల పట్టణానికి 42 లక్షల రోడ్డు సీసీ రోడ్డు మంజూరు చేశారు. అలాగే గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 39వ వార్డులో మనకి ఇక్కడ 20 లక్షల రూపాయలు వాళ్ళని ఇవ్వడం జరిగింది. పనులన్నీ కూడా పూర్తయింది. మరో 4,80,000 రూపాయలు తక్కువ పడుతుంది. ఆ పని కూడా పూర్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడి కౌన్సిలర్ అడిగిన వెంటనే దాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. మరి 24 లక్షల రూపాయలతోటి 39వ వార్డులో పనులన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే ఓల్డ్ టౌన్లో ఇరుకు సందుల్లో కాంట్రాక్టర్లు వచ్చి చేయాలంటే కూడా చాలా మంది నిరాకరిస్తూ వచ్చినారు. ఎందుకంటే గిట్టుబాటు కాదు మాకు అని చెప్పేసి చాలామంది వెనక్కి పోతున్న సమయంలో ఖచ్చితంగా ఇక్కడ చేయాలి అనే ఒక పట్టుదలతోటి ఈ ప్రభుత్వంలో మేము చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఓల్డ్ టౌన్ రూపురేఖలన్నీ కూడా మారుస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతోటి నంద్యాల ప్రజలకి మరింత చేరువవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జమ్ముల పరమేశ్వరి సాగర్ రోడ్డు చాలా ప్రాబ్లం ఉంటే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొస్తే అది దాదాపు 41 lakhsతో ఇప్పుడు ఆ రోడ్డు కూడా చాలా అద్భుతంగా, ఎందుకంటే మున్సిపల్ స్థలమైన అందులో పోకుండా బయట వేయడం వల్ల రైతులకు కానీ ఆ కంపెనీ వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. అలానే ఈరోజు 39 వార్డు దాదాపు 24.8 lakhsతో రోడ్స్ చూడడం జరిగింది. నేను ఈరోజు చూసిన ఇక్కడ ఎప్పుడు రాలేదు ఇక్కడ, కానీ ఈ చిన్న చిన్న సందులో కూడా ఈ రోడ్డు వేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకందరూ తెలుసు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అదే గమనిస్తున్నాము. ఇప్పుడు కూడా మీరు ఏం చేయలేదు, రోడ్లు ఏం చేయలేదంటే ఒక్కసారి గమనించండి. గత ప్రభుత్వాలకు రోడ్డు వేసి మనం వేయాల్సి పడలేదు కదా. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. సంక్షేమం అభివృద్ధి రెండు కలగాలి. ఇలాంటి నంద్యాలలో ఆల్మోస్ట్ భవిష్యత్తు చాలా టౌన్ చాలా అభివృద్ధి. దయచేసి మన ప్రభుత్వాన్ని